నీకు చిన్న వయసులోనే పెళ్లి కాబట్టి అడుగుతున్నాను. ఓ పర్సన్ బ్రేకప్ అయి 2 years అయినా సరే ఇంకా వాళ్ళు మర్చిపోలేడా? బావా ఎందుకలాగా అడుగుతున్నావు? ఏం లేదు బావా, ఎందుకో డౌట్ వచ్చింది. కొంతమంది వేరే వాళ్ళు చూస్ చేసుకొని మర్చిపోతారు, కొంతమంది జ్ఞాపకాలతోనే బతికేస్తారు. జ్ఞాపకం చెప్పరా. నా మొహానికి ఎవరైనా పడతారనుకున్నావా? నీ మొఖానికి ఎవరా దురదృష్టవంతురాలు. నిజమే కదరా, నాకు నేనే నచ్చను. నేను అలా అనలేదురా తమ్ముడు, నువ్వు నా 30 బేర్రా. 30 బేర్ల సున్నితమైన మనసు చూసి ఇష్టపడిందేమో. ఏమోరా, నేనంటే ఇష్టం అంటుంది. ఏమో నువ్వు టాపర్వి మంచోడని ఇష్టపడిందేమో. నాకు డౌట్ రా. ఏట్రా? నువ్వు నాకన్నా పెద్దోడివి కదరా, నువ్వెవరిని లవ్ చేయలేదా? నేను ఈ ప్రపంచాన్ని చూద్దాం అనుకున్నాను రా, అది ఒక అమ్మాయిలో అయితే కాదు. అంతేగాని నువ్వు సింగిల్ అని మాత్రం ఒప్పుకో కదరా. మరదలు రా పో. మామూలు కదా, ఇంకెవరు మళ్ళీ ఏరా ఇక్కడ ఏరా కంట్లో దూరం పడిపోయిందా? కన్నీరు వస్తుంది. అంతేగాని నేను ఏడుస్తున్నట్టు కనబడట్లేదరా? నువ్వు ఏడుపు కామెడీ చేయకరే. ఫోన్ ఎత్తరా. హలో, ఇంకా బాధపడుతూ కూర్చున్నావరా? తను నన్ను కూడా బ్లాక్ చేసిందిరా. ఏ ఉన్నావా? నేను అన్నాను రా. నిజంగా ఏడుస్తున్నావురా? నా నెంబర్ ఇవ్వరా, నేను మాట్లాడుతూ పోనీ. వదిలేరా, ఇష్టం లేదండిగా. రీజన్ ఏంట్రా? చెప్పలేదురా. అడగాలిగా. నాతో మాట్లాడాలంటే నేను చిరాకేస్తుంది అంటుందిరా. పోనీ నువ్వేమైనా, నువ్వు అలాంటి తోడు కాదురా. వదిలే అన్నా, వద్దనుకున్నాక నేనెలా కావాలనుకోగలను? ఇంకా అర్థం కావట్లేదన్నా. తనే ఇంట్రెస్ట్ చూపించింది, తనే నచ్చావు అన్నది, తనే వదిలేసి వెళ్ళిపోయింది. నమస్కారం రా బాబు, నీకు 2 years లో ఏదో సమయంలో తను టాపిక్ చేస్తున్నావు. పోనీ అడుగుతావా అంటే వదిలే అన్నా అంటావు. ఇప్పటికీ నీ మైండ్ లేట్ ఉందో నాకు అర్థం కావట్లేదురా. కానీ వాళ్ళు ఎందుకు మర్చిపోలేకపోతున్నారు బా? తనే జీవితాన్ని బతుకుతారు కదా, కోల్పోయాడు కదా, అందు నుంచి బయటకు రావాలంటే టైం పడుతుంది. చివరికి మనిషైనా మారుతాడు, మనసైనా మారుతుంది.